హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న చూపించా కదా ఈ చేపల్ని. అయితే రాళ్ళు వేస్తే రాళ్ళని ఎలా మొత్తం పక్కకి జరిపి చూడండి. అవి ఎంత బరువైనా కూడా రాళ్ళని జరిపేసి చూడండి. దగ్గర నల్ల చేపలే ఒక 10 దాకా ఉన్నాయి. ఇవి ఉన్న కొద్ది పెద్ద అవుతున్నాయి. ఇవోను ఎడప్పడా ఎగురుతున్నాయి. వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి ఎగురుతున్నప్పుడు. ఇక అదే చూడాలి, ఉంచడమో లేదంటే ఎక్వేరియం షాప్ ఉంటుంది కదా, ఆ అన్నయ్య వాళ్ళకి ఇవ్వడమో చేయాలి. ఎందుకంటే అద్దం ఏమైనా పగల కొడతాయో అని భయం వేస్తుంది. రాళ్ళను చూడండి బరువు ఉంటాయి చాలా. ఆ రాళ్ళను కూడా పక్కకి తోసేస్తున్నాయి అంటే మరి చూడండి. దగ్గర 5 కేజీల పైన ఉన్నాయి రాళ్ళు, కలర్స్ రాళ్ళు. నేను ఇప్పుడు చూపిస్తా ఉన్నాను, ఒక నిమిషం. ఇదిగోండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయా? అదిగోండి, ఇక్కడ రాళ్ళు లేవు. ఇదిగో రాళ్ళు, ఈ రాళ్ళన్నీ జరిపేసినాయి ఇక్కడ ఈ మూలన. ఇప్పుడు మూత తీసి కలుపుకుంటే ఎంత ఫాస్ట్గా తిరిగి చూడు. మేత వేస్తానేమో, కానీ మేత ఒకసారి వేస్తే ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా అది కూడా కదిపేసి రాళ్ళు చూసారా. అంతకుముందు మంచిగా ఉండేయండి, ఈ మధ్య ఎందుకన్నా మరి అస్సలు మేత వేస్తానేమని చెప్పి ఎలా వచ్చేస్తాయి చూడండి. ఫోన్ తిరిగేస్తూ ఉంటాయి. కానీ నాకు ఈ మధ్య నేను ఏమనుకోకండి, ఎవరి ఫోన్లకి వాటికి రావట్లా. బాగా నీరసంగా ఉండి హెడేక్ తలనొప్పి వస్తుంది. అందుకని చెప్పి నేను ఇక ఫోన్ ఎక్కువ లైవ్లు కూడా ఎవరికి పోవట్లా. ఎవరిదైనా లైవ్ ఆన్ చేయడం, లేదంటే లాంగ్ వీడియోస్ ఆన్ చేయడం, నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు అలా చేస్తున్నానండి, అంతే. ఏమీ అనుకోకండి. నాకు మటుకు ఎవరైనా సపోర్ట్ చేసి కామెంట్ చేస్తే మటుకు కంపల్సరీ నేను వచ్చి కామెంట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, కంపల్సరీ లాంగ్ వీడియోస్ చూడండి. ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం అయినా ఇప్పటికి కూడా చాలా వరకు వాచ్ టైం 4 రోజుల పైన అయింది. వాచ్ టైం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్తూనే ఉంది. దగ్గర 1000 ఉండాల్సింది చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు 700 ఉంది. ఇంకా మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్ది. లైవ్ పెడదామంటే లైవ్ వద్దంటున్నారని చెప్పి పెట్టడం లేదు, లేదంటే లైవే పెట్టేదాన్ని. నేను చెప్పేది ఏంటంటే, ఈసారి క్లీన్ చేసినప్పుడు ఈ రాళ్ళు ఉంచమంటారా తీసేయమంటారు? అంటే నాకు ఏమో క్లీన్ చేయాలన్నా చాలా టైం పడుతుంది ఇది. నేను అందుకనే నెలకు ఒకసారి క్లీన్ చేస్తా. అసలు లెక్క అయితే దీంట్లో వాటర్ మళ్ళీ కొత్తవి పెట్టినా కూడా మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి. చాలామంది దీంట్లో కొన్ని వాటర్ ఉంచి కొత్తవి కలపాలంటారు. నేనైతే అలా చేయనండి. మొత్తం అన్ని రాళ్ళు దీంట్లో నీళ్ళు అన్నీ తీసి కొత్తగానే నేను పోస్తాను. ఎందుకంటే నాకు పాతవి ఉంచాలంటే ఉంచబుద్ధి కాదు. చాలామంది నేను కొన్న దగ్గర అన్నయ్యలు కూడా కొంచెం నీళ్ళు ఉంచాలమ్మా అన్నారు. ఎందుకంటే మరీ మురికైపోతాయండి, 4 రోజులు కదా, వాటర్ ఉంచబుద్ధి కాదు. అసలు ఇది చూడండి, మన అదే చెయ్యి అంత ఉన్నాయి చేప, మన అరచెయ్యి అంత ఉంటుంది. ఈ చేపలు ఉండి నేను ఈ చేపలు కూడా ఫస్ట్లో అంతకుముందు పెట్టేదాన్ని లైవ్ పెట్టి, తర్వాత లైవ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తా. ఫస్ట్లో ఒకటి చేపలకి లైటింగ్ పెట్టి ఉన్నది ఒక్క వీడియోనే వచ్చా, లైవ్ వీడియో. కథమయన్నీ డిలీట్ చేస్తున్నాడు. అవి ఉన్న దగ్గర నుంచి ఏంటంటే నేను లైవ్లు పెడతానేమో ఇప్పుడు కూడా అని
లైవ్ కోసం చూస్తున్నారు కొంతమంది, అసలు చూడట్లా నేను లైవ్లకు వెళ్తున్నా. అందుకని ఈ మధ్య నేను దగ్గర దగ్గర 10-15 రోజుల నుంచి ఎవరి లైవ్కి ఎక్కువ వెళ్ళట్లేదండి. ఎవరైనా నా వీడియోస్ చూసి కామెంట్ చేసిన వాళ్ళకే నేను వెళ్తున్నా. అంతకుముందు అందరికి వెళ్ళేదాన్ని. నాకు ఎందుకనో బాగా నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఎండలకు కూడా తలనొప్పి అదంతా వస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ చాలా తగ్గించండి వీడియోస్ పెడుతున్నాను అంతే. ఎవరైనా చూసి నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి నేను లాంగ్ వీడియో చూసి కామెంట్ చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తాను, చాలామంది అనుకోవచ్చు ఈ లైవ్లకి రావట్లేదు మనం ఎలా వెళ్తామని. మీరు వస్తే నేను రానా అండి? నాకు తెలిసి చాలామందికి నేను సపోర్ట్ చేస్తాను తెలిసి. ఈ మధ్య నాకు కొంచెం ఎండలకి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి నేను ఇక ఎక్కువ వెళ్ళట్లా. అదొకటినో కళ్ళు మంటలు ఎక్కువ అవుతున్నాయి బాగా హెవీగా, ఎక్కువసేపు ఫోన్ చేస్తాను. అందుకని ఏం చేస్తుందంటే ఎవరైనా నాకు కామెంట్ చూస్తే నేను వాళ్ళ దూరంగా ఫోన్ పెట్టేసి లేదంటే ఆన్ చేసి అలా వింటూ పని చేసుకుంటున్నాను. అంతేగాని పనిమాల ఫోనే చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ముఖ్యం కదా ముందు, తర్వాతే ఏదైనా. అందుకనే అండి. ఇంకోండి బాగున్నాయి కదా. చాలామంది నా చేపలు ఇష్టమైన వాళ్ళు ఉండేవాళ్ళు, తమ్ముడు వాళ్ళు, వాళ్ళందరూ లైవ్కి వచ్చినప్పుడు చేపల కోసం వచ్చేవాళ్ళు. చాలామంది అడిగేవాళ్ళు లైవ్లకి వెళ్తే చేపలు ఎలా ఉన్నాయని అందరూ అడిగేవాళ్ళు. అందుకనే నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా. వీడియో తీస్తున్నానే కానీ ఎండలకి మధ్యాహ్నం కదా 2:00కి 2:30కి వేసాను. ఇక నిద్ర వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేస్తుంది. కానీ వీడియో తీయాలనిపించి తీస్తున్నానండి. అసలు ఈ ఓన్లీ ఎలా చేసినాయో నాకు అదా చివరి అసలు అయితే స్టోన్స్ అన్నీ పీకేసినాయి. మరి అంతకుముందు దీంట్లో సీసాలు ఉండేవి గుర్తుందా? ఆ సీసాలు కూడా తీసానండి. ఏమైందంటే ఒకసారి చేప ఆ సీసాలో ఇరుక్కుపోయినాయి. పెద్ద చేపలు కదా ఈ చేప ఇరుక్కుపోయి రాలా. వామ్మో ఈ సీసాలు ఉంటే సీసాల్లో ఇరుక్కుపోతున్నాయి అని చెప్పి సీసాలు తీసానండి భయం వేసి. ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా ఉండటమే కావాలి కదా మనకి. అంతకుముందు స్పూన్ వేసేదాన్ని, ఇప్పుడు హాఫే వేస్తున్నా, అంటే సగం స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే ఊటిని పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు గ్లాస్ మార్చాలంటే చాలా అవుతుంది. ఇక అంతా మనం పెట్టుకోలేక ఫుడ్ తగ్గించాను. మనం ఫుడ్ ఎంత ఎక్కువ వేస్తే అంత ఫాస్ట్గా ఇవి పెరిగిపోతాయండి. ఈ చేపలు, నల్ల చేపలు కానీ దీంట్లో ఉన్నాయన్నీ దగ్గర దగ్గర సంవత్సరం పైన అయింది. ఈ చేపలు కూడా నేను పెట్టి కొనుక్కొచ్చి సంవత్సరం పైన అయింది. సంవత్సరంన్నర అయ్యిందండి. ఇప్పుడు కూడా హెల్తీగా ఉంటే నేను వాటర్ కూడా వేరే ఏమి పోయిను, ఉప్పు నీళ్ళే మనకి వస్తాయి కదా, ఆ ఉప్పు నీళ్ళే పోస్తాను. ఈ ఆక్సిజన్ అయితే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఆ ఎన్న దగ్గర బాగుంటాయి ఆక్సిజన్ కూడా మంచిగా. ఇప్పుడు చాలామంది బాటిల్స్ పెట్టి బాటిల్ కింద పెట్టి పైన ఆక్సిజన్ అలా పెడుతున్నారు. అలా పెట్టినా అండి అవన్నీ చాలా రిస్క్ పనులు. దానికన్నా ఒక ఆక్సిజన్ తీసుకొని చక్కగా ఇలా పెట్టుకోవడం బెటర్. నేనైతే ఇలా పెట్టేసుకున్నా. మొత్తం చూపిస్తా ఒకసారి. ఇదిగోండి ఆక్సిజన్ ఉందమ్మో చూసారా. అంతకుముందు ఇక్కడ పెట్టేదాన్ని అటు సైడు, అయితే అక్కడ పెట్టమని చెప్పారు. అక్కడ పెడితే ఇదంతా ఆక్సిజన్ వెళ్తుందని. 24 గంటలు స్విచ్ ఆన్ చేసే ఉంచేయాలి. ఇదిగోండి స్విచ్ ఆన్ చేసే ఉంచేయాలి. అంతకుముందు లైట్ ఉండేది, 24 గంటలు లైట్ వేసేపాటికి లూజ్ అయిపోయి కింద పడిపోయి అది పని చేయకుండా అయిపోయింది. అందుకని చెప్పి అది నేను తీసానండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి.
ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోవడం మర్చిపోవద్దు.